శ్రీకృష్ణుడికి పెద్ద ఆందోళన ఉంది, ఆయనకి అసలే నిద్ర పట్ల. అందుకని శ్రీకృష్ణుడు ఏమేం చేశాడో ఈ రాత్రి తెలిస్తే ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆ మానుష భావం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. శ్రీకృష్ణుడు అనగానే పరమాత్మని, ఆయనకి అసాధ్యమైనది ఏమి లేదని, ఆయనకి తెలియనటువంటి విషయం లేదని ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర మొత్తంలో ఈ 13వ రోజు రాత్రిపూట జరిగినటువంటి విషయాన్ని కనుక గమనిస్తే అతడి యొక్క దైవభావం కాదు, మానుష భావం. నేను దేవుణ్ణి అనేటువంటి భావన కాదు, నేను మానవుణ్ణి అనేటువంటి భావన కనపడతా ఉంటుంది. తెల్లవారిన తర్వాత రకరకాలైనటువంటి ఉత్పాతాలు వస్తున్నాయి. వర్షం లేకుండా ఉరుములతోటి మెరుపులతోటి పిడుగులు పడుతున్నాయి, భూమి కంపించింది, నదులు గతులు మార్చుకున్నాయి. ఆ ఉత్పాతాలన్నిటికీ కౌరవులు భయపడతా ఉన్నారు. అది తెల్లవారిన తర్వాత. కానీ ఆ రాత్రి ఏం జరిగింది? శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క శిబిరానికి వచ్చాడు. ఇక్కడి నుంచి గుర్తు పెట్టుకోండి, శ్రీకృష్ణుడు ఆ రాత్రి అర్జున శిబిరానికి వచ్చాడు. ఎందుకు? శోకార్తురాలైనటువంటి తన చెల్లెలు సుభద్రని ఓదార్చాలి అనేటువంటి ఉద్దేశం. సుభద్రని ఓదారుస్తున్నాడు. అమ్మా, నీ కుమారుడు క్షాత్రధర్మాన్ని అనుసరించి వీరోచితంగా పోరాడి వీర స్వర్గాన్ని అలంకరించాడు. నీవు వీరపత్నివి, వీర మాతవు కూడా. బాలుని యొక్క మరణానికి కారణమైనటువంటి ఆ పరమ పాపి సైంధవుడు ఎవడైతే ఉన్నాడో వాడు రేపు సూర్యాస్తమయం లోపల మరణించాడనేటువంటి వార్తను వింటావు. అసలు క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత నేను ఖచ్చితంగా జీవిస్తాననేటువంటి హామీ ఏమి ఉండదు. జీవించనవచ్చు, మరణించనవచ్చు. ప్రవేశించినటువంటి వాళ్ళలో చాలామంది మరణిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ యుద్ధ ఫలితం అంటే ఈ చేసినటువంటి దానికి అభిమన్యుడు ఏ రకంగా అయితే అన్యాయంగా అధర్మంగా శత్రువుల చేతిలో వధించబడ్డాడో, అన్యాయంగా వధించినా వీర స్వర్గమే. కానీ అన్యాయంగా వధించినటువంటి వాళ్ళు మాత్రం ఆ పాపాన్ని రేపు పొందబోతూ ఉంటారు. సైంధవుడి యొక్క తల తెగిపోయి శమంత పంచకానికి ఆవలబడిందని నీవు రేపు వింటావు. ఇక్కడే ఉంది మాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సైంధవుడు తల తెంచితే ఎక్కడ పడుద్ది? అక్కడ యుద్ధరంగంలో పడుద్ది. మరి ఈయన శమంత పంచకం అవతల పడుద్ది, నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. సుభద్రతో మాత్రం చెప్పాడు, అర్జునుడితో చెప్పాడు. అంటే ఈయన అప్పటికి ఆలోచించాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆలోచించలా, ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడేటప్పుడు ఆలోచించలా. తర్వాత శిబిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలోచించాడు. సైంధవుడు తల తెంచుతానన్నాడే, ఆ తల నేల మీద పడకూడదు కదా అని. అందుకని ఇక్కడ చెబుతున్నాడు. అంటే అప్పటికి నిర్ణయానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. అందుకని శమంత పంచకం అవతల పడుతుందని నీవు రేపు వింటావు అన్నాడు. ఎన్ని చెప్పినా సుభద్ర, ఎందుకంటే ఆ రోజే జరిగింది కాబట్టి కుమారుణ్ణి తలుచుకొని పరిపరి విధాలు శోకించింది. అందులో కూడా ఏమిటంటే బాలుడైనటువంటి వాడు. ఆ రోజుల్లో 22 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు 11 సంవత్సరాల వయసు కింద లెక్క. బాగా బాలుడైనటువంటి వాడు, చాలా అందంగా ఉండేటువంటి వాడు, నవ్వు ముఖం కలిగినటువంటి వాడు. అతన్ని ఒక్కసారి చూస్తే మర్చిపోవడానికి వీలు లేదు. అతని మీద అందరికీ కూడా బాగా ప్రేమ ఉంది, వాత్సల్యం ఉంది, అనురాగం ఉంది. అదిగో అటువంటి కుమారుడు. అందుకనే శోక సముద్రంలో మునిగిపోయింది. అదేవిధంగా కోడలు ఉత్తర కూడా అక్కడే ఉంది. ఆమె కూడా కంటికి మింటికి ఏకధారగా రోధిస్తూ ఉంది. ఇలా విలపిస్తున్నటువంటి సుభద్ర ఉత్తర్ల వద్దకి అప్పుడు ద్రౌపది వచ్చింది. ఎందుకు వచ్చింది? అదిగో అభిమన్యుడు చనిపోయాడు కనుక తల్లి ఏడుస్తుంది, భార్య ఏడుస్తుంది, కాబట్టి వాళ్ళని ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో వచ్చింది. ఆమె రావటంతో, ఆమెను చూడటంతో గొల్లున ఏడవటం మొదలుపెట్టింది. అప్పటిదాకా మాట్లాడేవాళ్ళు కూడా ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆత్మీయులైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఏడుపు కూడా ఎక్కువైపోయింది. ఆ తర్వాత
వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళు ఇద్దరు కూడా మూర్ఛితులై పడిపోయారు. శ్రీకృష్ణుడే వాళ్ళకి శీతలోపచారాలు చేసి చెల్లెలతో అంటున్నాడు, ఓ సుభద్ర, నీ కుమారుని గురించి నువ్వు చింతించవద్దు అని చెప్పి, ఓ ద్రౌపది, నీవు వీళ్ళిద్దరిని కూడా ఓదార్చు అని చెప్పి శ్రీకృష్ణుడు తన శిబిరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళాడా కానీ నిద్ర రాలా. ఇది మానుష భావం. నిజంగా నేను పరమాత్మని అనేటువంటి భావమే కనుక ఉంటే హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేవాడు. కానీ నిద్ర రాలా. నిద్ర రాకపోయేటప్పటికీ తిరిగి మళ్ళీ అర్జునుడి యొక్క శిబిరానికి వచ్చాడు. నేలపైన దర్భలు పరిచాడు. అతడు పరిశుద్ధమైనటువంటి మనస్సుతోటి ఆ దర్భల మీద కూర్చొని శివుడిని గురించి రాత్రి పూజ చేశాడు. ఆ తర్వాత అర్జునుడితో అన్నాడు, అర్జున, ఇక నువ్వు నిద్రపో. ఈయనకి నిద్ర పట్టటల్లా ఆయన నిద్రపోమంటున్నాడు, ఆయనకి నిద్ర పట్టటల్లా ఆయన ఈయన నిద్రపోమంటాడు. నీకు శుభం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ తన శిబిరానికి వెళ్ళిపోయాడు. అంటే శివ పూజ చేయటం కోసం వచ్చాడు ఇక్కడ. ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రక్క మీద పడుకున్నాడు, కానీ ఆలోచనలు మాత్రం సాగిపోతా ఉన్నాయి. ఎందుకనంటే ఇది అసాధ్యమైనటువంటి కార్యం. ఈ అసాధ్యమైనటువంటి కార్యాన్ని సుసాధ్యం చేయాలి. ఎట్లా? అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పక్క మీద పడుకున్నాడు. ఆ రాత్రి పాండవ శిబిరంలో ముఖ్యులైనటువంటి వాళ్ళు ఎవ్వరూ నిద్రపోలేదు. అర్జునుడేమో తన ప్రతిజ్ఞని ఎట్లా నిలుపుకోవాలా అని ఆలోచిస్తూ అర్జునుడు నిద్రపోలే. ఈ ప్రతిజ్ఞని ఎట్లా కార్యరూపంలోకి తీసుకురావాలా, వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటి, ఆ ఆటంకాలను ఎట్లా ఎదుర్కోవాలా, ఏమేమి అస్త్రాలు ప్రయోగించాలా, ఏమేమి మంత్రాలు గుర్తుకు తెచ్చుకోవాలా అని ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ రాత్రి మధ్యలో లేచి శ్రీకృష్ణుడు, అంటే మధ్యలో లేచాడంటే నిద్ర సరిగా పట్ల, మధ్యలో లేచి దారుకుడిని పిలిచాడు. దారుకుడు అంటే తన యొక్క సారథి. ఓ దారుక, పుత్రుని యొక్క మరణంతో అర్జునుడు రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని వధిస్తానని తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. మహారాజులు అందరితో కలిసి దుర్యోధనుడు సైంధవుడిని రక్షించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. నేను సూర్యుడు అస్తమించక ముందే అర్జునుడి చేత సైంధవుడి యొక్క తల తెగవేయించాలి. అది చెయ్యాలి, నేను చేస్తాను. అర్జునుడి కంటే నాకు నా భార్యలు కానీ, నా మిత్రులు కానీ, నా బంధువులు కానీ, నా పుత్రులు కానీ నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అర్జునుడు లేనటువంటి లోకాన్ని ఒక్క ముహూర్త కాలం కూడా నేను చూడలేను. అర్జునుడి కోసం రేపు నేను యుద్ధంలో అందరినీ సంహరించడానికి కూడా సిద్ధపడుతున్నా. యుద్ధంలో రేపు నా ప్రతాపాన్ని ముల్లోకాలు కూడా చూస్తాయి. అర్జునుడిని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నన్ను ద్వేషించినట్టే, అర్జునుడిని అనుసరించేటువంటి వాళ్ళు నన్ను అనుసరించినట్టే. అసలు అర్జునుడు నాలో, నా శరీరంలో సగ భాగం అని తెలుసుకో అన్నాడు దారుకుడితో. దారుకుడితో ఇలా అన్నాడంటే ఇందులో ఒక మాట ఉంది, రేపు నేను యుద్ధం చేస్తాను, నేను శత్రు సంహారం చేస్తుంటే ముల్లోకాలు రేపు చూస్తాయి. ఈయన అసలు యుద్ధం చేయనని కదూ, సారథిగా ఉంది. మరి యుద్ధం చేయనటువంటి వాడు యుద్ధం ఎట్లా చేస్తారంటున్నాడు? సారథిగా చేయాల్సి వస్తుంది. ఎప్పుడు చేయాల్సి వస్తుంది? రధికుడు కనుక పడిపోతే, రధికుడు చనిపోతే, రధికుడు మూర్చిపోతే, ఆ సమయంలో శత్రువులు కనుక సారథి మీద కనుక వస్తే అప్పుడు సారథి తప్పించుకోవడం కోసం యుద్ధం చేయాలి. అది సారథి యొక్క ధర్మం. సారథి ధర్మం ప్రకారం యుద్ధం చేయొచ్చు, ఎందుకంటే సారథిగా ఉంటున్నాడు కాబట్టి. కానీ ఈయన సారథిగా యుద్ధం చేస్తానంటారు, నేను యుద్ధం చేస్తానంటున్నాడు. అలా ఎట్లా చెబుతారండి? సారథిగా చేస్తానన్నాడేమో అని సందేహించవచ్చు కదా.
అలా సందేహించడానికి వీలు లేకుండా ఇదిగో తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దారుక, ఈ రాత్రి తెల్లవారుగానే నీవు నా రథాన్ని సన్నద్ధం చేయి. కౌమోదకి గదని, దివ్యమైనటువంటి శక్తిని, నా ధనుర్బాణాలని, సమస్తమైనటువంటి యుద్ధ సామాగ్రిని రథంలో పెట్టి గరుడ ధ్వజాన్ని లేపు, ఛత్రాన్ని ఏర్పాటు చేయి. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు అనేటువంటి నా 4 తెల్లని గుర్రాలని, శ్రేష్టమైనటువంటి గుర్రాలని పూడ్చి నీవేమో కవచాన్ని ధరించి సిద్ధంగా ఉండు. నా పాంచజన్య ధ్వని నీకు ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పుడు వేగంగా రథాన్ని తీసుకొని నా దగ్గరికి రా. వ్యూహ మధ్యంలో ఉన్నటువంటి నా దగ్గరికి రా. ఇలా రమ్మన్నాడు అని అంటే మరి ఈయన ఆ వ్యూహాన్ని చీల్చుకొని రావాలి కదా. కానీ అక్కడ యుద్ధ ధర్మంలో ఏముందనంటే రధికుడు లేకుండా ఉన్నటువంటి సారథి మాత్రం రథాన్ని తీసుకొని రావచ్చు, పోవచ్చు. ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు, దారిస్తారు. అందువల్ల ఇలా రా అన్నాడు. ఇలా మాట్లాడటం వల్ల ఏమిటి ఉద్దేశం? నా రథాన్ని సిద్ధం చేయమన్నాడు, గరుడ ధ్వజాన్ని పెట్టమన్నాడు. నిజంగా తాను సారథిగా కనుకుంటే కపిధ్వజం ఉండాలి. తాను రధికుడు అయినప్పుడే గరుడ ధ్వజం. రెండోది, తాను కనుక యుద్ధం చేస్తున్నాడంటే తనకి సారథి కావాలి. అందుకని తన సారథిని కవచం ధరించమన్నాడు. కవచం ధరించి సిద్ధంగా ఉండమన్నాడు. తన ఆయుధాలన్నింటినీ పెట్టమన్నాడు. రథంలో తన ఆయుధాలన్నీ పెట్టమన్నాడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణ యొక్క ఉద్దేశం, రేపు నేను యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చేమో అనుకున్నాడు. ఇది కూడా మనుష్య భావం. అంటే మనం అనుకుంటాం కదా, శ్రీకృష్ణుడికి అన్ని ముందుగానే తెలుసు. అన్ని ముందుగానే తెలిస్తే మరి ఇలా ఎందుకు అనుకున్నాడు? ఇలా అనుకున్న ఆయన మరి యుద్ధమేం చేయలేదుగా. కానీ రాత్రిపూట దారుకుడిని పిలిచి రథాన్ని సిద్ధం చేసి నేను ఎప్పుడైతే పాంచజన్య పూరిస్తానో అప్పుడు నువ్వు రమ్మని చెప్పాడు కదా. సరే, ఇలా చెప్పిన తర్వాత దారుకుడు కృష్ణుడితో అంటున్నాడు, ఓ కృష్ణసింహ, నీవు ఎవరికి సారథ్యం చేస్తావో వాళ్ళకి తప్పక జయం కలుగుతుంది. ఇందులో ఏ సందేహం లేదు. అయినప్పటికీ ఈ రాత్రి తెల్లవారుగానే మీరు చెప్పినట్టుగా నేను అన్నీ పూర్తి చేస్తాను అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణు యొక్క మానుష భావం అనేటువంటిది బయటపడిపోయింది. ఒకటి నిద్రపోల, ఒకటి అర్జునుడి శిబిరానికి తన శిబిరానికి మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. మళ్ళీ శివ పూజకని పోయాడు. ముందు ఓదార్చడానికి పోయాడు, మళ్ళీ శివ పూజకని పోయాడు. ఇక యుద్ధం చేస్తానని కూడా చెబుతున్నాడు ఇక్కడ దారుకుడితో. అక్కడ అర్జునుడితో చెప్పాల, అర్జునుడితో చెప్తే నువ్వు చేయొద్దంటే, అందుకని దారుకుడితో చెప్పాడు, రథాన్ని సిద్ధం చేసుకొని రమ్మన్నాడు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడి యొక్క మానుష భావం అనేటువంటిది ఇక్కడ బయటపడింది. ఇక ఆ రాత్రి మళ్ళీ దారుకుడికి చెప్పిన తర్వాత మళ్ళీ పడుకున్నాడు.